చాలా కాలం కిందట ఒక ఆశ్రమం ఉండేది. అక్కడికి దూర దూరాల నుండి పిల్లలు చదువుకోవడానికి వచ్చేవారు. ఆశ్రమం నలుదిక్కులా ఎంతో పేరు గడించింది. ఎందుకంటే అక్కడి గురువుగారు అలౌకికమైన విషయాల గురించి నేర్పించేవారు. అక్కడ చదువుకోవడానికి ఒక ఊరి నుండి 4 బ్రాహ్మణ పుత్రులు వచ్చారు. వారిలో 3 చాలా తెలివైనవారు. కాని 4వవాడు అంత తెలివైనవాడు కాదు. 3 ఏళ్లు శిక్షణ తీసుకున్న తర్వాత ఆ 3 చాలా విషయాలలో ప్రావీణ్యం సంపాదించారు. గురువుగారు వాళ్లను పిలిచి ఇలా అంటారు: మీ చదువు పూర్తయింది. ఇంక మీరు మీ ఊరు వెళ్ళండి. అక్కడ మీ జ్ఞానాన్ని సరైన రీతిలో ఉపయోగించి సమాజానికి సేవ చేయండి, ఇతరులకు మార్గదర్శనం చేయండి. గురువుకు ప్రణామాలు చేసి ఆ 4 వాళ్ల ఊరికి బయలుదేరతారు. దారిలో ఒక అడవి వస్తుంది. నడుస్తూ నడుస్తూ వాళ్ళు నేర్చుకున్న విషయాల గురించి చర్చించుకుంటూ ఉంటారు. మొదటివాడు, మనం ఇక్కడ సంపాదించిన జ్ఞానం అద్వితీయమైనది అంటాడు. 2వవాడు, మనం ఎంతో జ్ఞానాన్ని సంపాదించాం, కానీ అది ఆచరణలో పెట్టకపోతే అదంతా వృధాయే, కానీ మనమేం చెయ్యాలి అంటాడు. 3వవాడు, మన రాజుగారు జ్ఞానులను ఎంతో గౌరవిస్తారు. మనం రాజదర్బారుకు వెళ్లి మన జ్ఞానాన్ని ప్రదర్శిద్దాం. అపారమైన ధన సంపదలను మనకు పురస్కారంగా రాజావారు ఇస్తారు. మన గౌరవం కూడా పెరుగుతుంది, కీర్తి గడించొచ్చు అంటాడు. మొదటివాడు, మన 3 మన తెలివి బుద్ధి ప్రదర్శించి పురస్కారాలను పొందుతాం, కానీ ఇతనేం చేస్తాడు? 3 గట్టిగట్టిగా నవ్వుతారు. ఇది విన్న 4వ బ్రాహ్మణుడు ఇలా అంటాడు: సరే, నేను మీలాగా అలౌకిక విద్య నేర్చుకోలేకపోయాను, కానీ పూజలు చేసి నా జీవితాన్ని గడుపుకుంటాను. ఏదీ లేకపోయినా మీలాంటి జ్ఞానులు నా మిత్రులని చెప్పుకోగలను కదా, అది చాలు నాకు. మాట్లాడుకుంటూ 4 అడవి గుండా వెళ్తూ ఉంటారు. హఠాత్తుగా వారి కాళ్లకు ఏదో తగులుతుంది. ఇది ఎవరిదో అస్థిపంజరంలా ఉంది. నిజమే, ఈ ఎముకలు చూస్తుంటే మరణించి 2 సంవత్సరాలైనట్లుంది. ఇది ఏదో అడవి మృగం యొక్క అస్థిపంజరంలా ఉంది. దీన్ని పక్కన పెట్టి మనం ముందుకు వెళదాం. ఇక్కడ ఇంకా మృగాలు ఉండి ఉండొచ్చు, కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఏమంటున్నారు? మనం నేర్చుకున్నది ఆచరణలో పెట్టే సమయం ఇది. నేను చికిత్స చేయడం నేర్చుకున్నాను. ఈ విరిగిన ఎముకలను అతకగలను. దాంతో నేను నేర్చుకున్న విద్యకి పరీక్ష అయినట్లు కూడా ఉంటుంది. మిగిలిన 2 బ్రాహ్మణులు కూడా సరే అంటారు. తర్వాత అతను ఆ ఎముకలను అతుకుతాడు. మెల్లగా ఒక మాంసాహారి అయిన జంతువు ఆకారం వస్తుంది. ఇది నక్కలా ఉంది. కాదు, ఇది మృగరాజు సింహంలా ఉంది. ఆకలితోనే మరణించినట్లుంది. అది ఏ జంతువైతే ఏమిటి, ఎలా మరణిస్తే మనకేమిటి? మనం మన విద్యను ప్రయోగించాలి, అంతే. నువ్వు ఎముకలను అతికించావు, నేను దీనికి మాంసం నింపగలను. దాంతో అది దాని ఆకారానికి వస్తుంది. అప్పుడు మనకి తెలుస్తుంది అది నక్కో లేక సింహమో. అలాగే గురువుగారు నేర్పిన మంత్రాన్ని కూడా మనం పరీక్షించొచ్చు. 4వ బ్రాహ్మణుడు వారిస్తాడు. కాని మిగిలిన 2 సరే అనడం వల్ల అతను వద్దన్నా లాభం లేకపోయింది. 2వ బ్రాహ్మణుడు మంత్రం పఠించడం మొదలు పెడతాడు. చూస్తుండగానే ఆ అస్థిపంజరం మాంసం పొంది ఒక సింహంగా మారుతుంది. ఇది చూసిన మిగిలిన బ్రాహ్మణులు అతన్ని పొగుడుతుంటారు. 4వ బ్రాహ్మణుడు, నీ విద్యను మెచ్చుకోవాలి. నువ్వు గాయపడిన సైనికుడిని నయం చేయగలవు. ఏ రాజ్యానికైనా నువ్వు రాజవైద్యుడివి కావచ్చు. మీరింకా నా విద్యను ఎక్కడ చూశారు? ఇతనికి రాజవైద్య పదవి ఇస్తే నాకైతే సగం రాజ్యం ఇచ్చి రాజకుమారితో వివాహమే చేస్తారు. అంత గొప్పతనమేముంది నీ విద్యలో? నాకు మృత సంజీవని విద్య తెలుసు. ఏ జీవికైనా ప్రాణం పోయగలను. కేవలం కొంచెంసేపు పద్మాసనంలో కూర్చోవాలి, అంతే. ఇంతకన్నా మంచి అవకాశం నీకు మళ్లీ రాదు. చనిపోయిన సింహం మళ్లీ మళ్లీ దొరుకుతుందా ఏమిటి? అదీకాక ఈ మంత్రాన్ని సాధారణ జనాల ముందు ప్రదర్శించలేం కూడా. మనం 3 కలిసామంటే మృత్యువును కూడా జయించవచ్చు. మా 2 మా శిక్షణను ఉపయోగించాం. ఇప్పుడు నీ వంతు. ఆలస్యమెందుకు? ఆసనంలో కూర్చొని మంత్రం పఠించు. మంత్రం వల్ల సింహం బ్రతికితే మనల్ని తినేయదా? నువ్వు అజ్ఞానివి మాత్రమే కాదు, పిరికివాడివి కూడాను. మనం మంత్రం తెలిసిన బ్రాహ్మణులం. ఇంకా ఈ సింహానికి ప్రాణదాతలం కూడాను. అది మనల్నేం చేస్తుంది? క్షమించండి, మీరంతా మహాజ్ఞానులు, కానీ నాకే మంత్రం రాదు. అందుకే నేను కొంచెం దూరం వెళ్లి దాక్కుంటాను. అప్పుడు మీరు మంత్రం చదవండి. 3వ బ్రాహ్మణుడు
మృత సంజీవని మంత్రం చదివేలోగా 4వ బ్రాహ్మణుడు దూరంగా వెళ్లి ఒక పెద్ద చెట్టెక్కి కూర్చుంటాడు. అప్పుడు 3వ బ్రాహ్మణుడు మృత సంజీవని మంత్రం చదువుతాడు. అతని విద్య సఫలమవుతుంది. సింహం కళ్ళు తెరుస్తుంది. 3 బ్రాహ్మణులు చాలా సంతోషిస్తారు. వారి సఫలతకు చప్పట్లు కొడతారు. ఇంతలో సింహం లేచి నిల్చుంటుంది. అది చాలా రోజుల నుంచి ఆకలితో ఉంది. ఎదురుగా ఆ 3 చూసి వారిపై దాడి చేస్తుంది. దాని వేగం బలం ముందర చూసి బాధపడతాడు. ఉదాసీనంగా తన గ్రామం చేరుకుంటాడు. ఈ కథలోని నీతి: ఈ కథ ద్వారా మనం జ్ఞానం మరియు విద్యను మనం సరైన సమయంలో సరైన స్థలంలో ఉపయోగించాలి. అనాలోచితంగా అవివేకంగా ఏదైనా శక్తి లేదా విద్యను ప్రయోగించటం వల్ల గంభీర పరిణామాలు రావచ్చు. కేవలం పాండిత్యం సంపాదించడం సరిపోదు. ఆ జ్ఞానాన్ని సదుపయోగం చేయడం తెలివైన లక్షణం. ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు తన కుటుంబంతో పాటు జీవించేవాడు. అతను అప్పుడప్పుడు తినడానికి తిండి కూడా లేనంత పేదవాడు. బ్రాహ్మణుని భార్య చాలా తెలివైనది. ఆమె రోజూ బ్రాహ్మణుణ్ణి భిక్షాటనకు వెళ్లమని చెప్పేది. కాని బ్రాహ్మణుడు ఆమె మాట వినేవాడు కాదు. ఇంట్లో రామనామ జపం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు అతను భార్య నస భరించలేక పొద్దున్నే లేచి వేరే ఊరికి బయలుదేరతాడు. దారిలో అతను ఒక దట్టమైన అడవికి చేరుకుంటాడు. అక్కడే ఒక రావి చెట్టు కింద రాత్రంతా గడుపుతాడు. తెల్లవారాక అతను పక్కనే నదిలో స్నానం చేసి మళ్ళా ప్రయాణం మొదలు పెడతాడు. వేరే ఊరికి చేరుకుంటాడు. కాని అక్కడ అతను చెప్పే కథలు వినడానికి కాని భిక్ష వేయడానికి గాని ఎవ్వరూ ఆసక్తి చూపరు. బ్రాహ్మణుడు నిరాశ చెంది ఒక రావి చెట్టు వద్ద కూర్చుంటాడు. అక్కడే ఒక పెద్ద పాము నివసిస్తూ ఉంటుంది. ఎవరూ తాను చెప్పిన కథ వినకపోతేయే, ఆ చెట్టుకే కథ చెప్తాను అనుకుంటాడు. కథ చెప్పడం పూర్తయిన తర్వాత చెట్టు కింద నుంచి ఒక నల్లటి పాము వస్తుంది. అది బ్రాహ్మణుడికి ఒక బంగారు నాణెం ఇస్తూ ఇలా అంటుంది: "నువ్వు రోజూ ఇలానే నాకు ఒక కథ వినిపించు. నేను నీకు రోజూ ఒక బంగారు నాణెం ఇస్తాను." బ్రాహ్మణుడు సరేనంటాడు. పాము, "ఈ విషయం నువ్వెవరికీ చెప్పకు, నీ బాధలన్నీ తీరిపోతాయి" అని అంటుంది. బ్రాహ్మణుడు అప్పట్నుండి రోజూ అలానే స్నానాదులు పూర్తి చేసుకొని తన జోలె తీసుకొని ఆ రావి చెట్టు వద్దకు వచ్చి అక్కడ కూర్చొని కథ చెప్పేవాడు. కథ చెప్పడం పూర్తయిన తర్వాత పాము వచ్చి అతనికి ఒక బంగారు నాణెం ఇచ్చేది. చూస్తూనే బ్రాహ్మణుడు ధనవంతుడైపోతాడు. బ్రాహ్మణుని పరిస్థితి అలా ఎలా మారిందని ఊరిలో అందరూ చర్చించుకునేవారు. అతను ఏదో తప్పుడు పని చేస్తున్నాడని అంతా అనుకునేవారు. ఆ మాటలేవి బ్రాహ్మణుడు పట్టించుకునేవాడు కాదు. రోజూలాగే తన పని చేసుకునేవాడు. ఒకరోజు కొందరు స్త్రీలు బ్రాహ్మణుని భార్య వద్దకు వచ్చి వారికి అంత ధనం ఎలా వచ్చిందని అడుగుతారు. ఆమెకి కూడా భర్తపై అనుమానం వచ్చి అతనికి అంత ధనం ఎలా వచ్చిందో చెప్పమని అడుగుతుంది. "అదంతా నీకెందుకు?" అని చెప్పి బ్రాహ్మణుడు భార్య మాటలు దాటవేస్తాడు. కాని భార్య పదే పదే అడగడం వల్ల అతను భార్యకు విషయమంతా చెప్తాడు. ఆమె మనసులో దురాశ పుడుతుంది. బ్రాహ్మణుని ఆహారంలో మత్తుమందు కలుపుతుంది. అతను మత్తులో నిద్రపోతుండగా ఆమె తన కొడుకుతో, "నాయనా, నువ్వు ఆ రావి చెట్టు వద్దకు వెళ్లి ఆ పాముని చంపి సంపదంతా తీసుకొనిరా" అని చెప్తుంది. బ్రాహ్మణుని కొడుకు జోలె సంచి తీసుకొని రావి చెట్టు వద్దకు వెళ్లి కథ చెప్పడం మొదలు పెడతాడు. కథ పూర్తవగానే పాము ఎప్పట్లాగానే బయటకు వచ్చి బంగారు నాణెం ఇవ్వబోతుండగా బ్రాహ్మణుని కొడుకు పాముపై కర్రతో దాడి చేస్తాడు. దాడిలో పాము తోక తెగిపోతుంది. పాము అతన్ని కాటు వేస్తుంది. దానితో అతను అక్కడికక్కడే చనిపోతాడు. బ్రాహ్మణునికి మెలకువ వచ్చి చూస్తే అతని జోలి సంచి కనపడదు. ఏదో జరిగిందని అతనికి అర్థమవుతుంది. పరుగున రావి చెట్టు వద్దకు వెళతాడు. చూస్తే అతని కొడుకు చచ్చిపడి ఉంటాడు. పాము నొప్పితో మూలుగుతూ బయటకు వస్తుంది. బ్రాహ్మణునితో, "నేను బంగారు నాణెం సంగతి ఎవరికీ చెప్పొద్దని నీకు చెప్పాను. కాని నీ దురాశ మనిద్దరి జీవితాలను నాశనం చేసింది.
ఇప్పుడు నీ సంపదంతా రాళ్లుగా మారిపోతుంది, నీ పేరు కూడా పోతుంది. ఇలా చెప్పి పాము తన పడగ విప్పి అడవినంతా ఒక వెలుగుతో నింపేస్తుంది. వెలుగు తగ్గేసరికి పాము అక్కడి నుండి మాయమైపోతుంది. బ్రాహ్మణుడు ఆకాశం వైపు చూస్తాడు. అప్పుడు ఒక పెద్ద నక్షత్రం మెరుస్తూ ఉంటుంది. తన దురాశ తనని, తన కుటుంబాన్ని నాశనం చేసిందని అర్థం చేసుకుంటాడు. కొడుకు దహన సంస్కారాలు పూర్తి చేసి వచ్చి భార్యతో ఇలా అంటాడు, చూడు, నీ దురాశ మనకేమిచ్చిందో. ఒక్కగానొక్క కొడుకు మృత్యువు, అంధకారమైన భవిష్యత్తు. ఆమె తన కర్మ పట్ల పశ్చాత్తాపపడుతుంది. కాని అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. ఆమె కూడా ఏడుస్తూ ఉంటుంది. నేస్తాలు, ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే మీరు ఏ ప్రదేశానికి చెందినవారో తెలియచేయండి. ఎందుకంటే ఈ సమాచారం మీకు ఇష్టమైన వీడియోలు తయారు చేయడానికి మాకు ఎంతగానో సహాయపడుతుంది.